ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ కలకుర్తి నియోజకవర్గము మరి సుంకిరెడ్డి రామేంద్ర రెడ్డి గారు ఈరోజు మరి సీతారామచంద్ర కళ్యాణానికి హాజరు కావడం జరిగింది. సిరిసినగర్ల గురించి వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి సార్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ సిరిసినగర్ల అనేది మనకు భద్రాచలంలో ఎట్లనో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సిరిసినగర్ల జాతర శ్రీరామనవమి చాలా ఉత్సవంగా చాలా సంతోషంగా జరుపుకుంటారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇక్కడ వచ్చి. అండ్ నేను కూడా రావడం మొట్టమొదటిసారి. చిన్నప్పటి నుంచి కథలుగా వినేవాళ్ళం. బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు మా పెద్దవాళ్ళకి. బండ్లు కట్టుకొని వచ్చి రాత్రి నిద్ర చేసి మరి ఈ యొక్క శ్రీరామనవమికి అటెండ్ చేసి పోయేవాళ్ళు. ఏదేమైనా కూడా శ్రీరామనవమికి వచ్చిన భక్తులందరికీ మరొక అందరికీ కూడా ఇక్కడ శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వంతుగా కృషి ఏమైనా చేసే అవకాశం ఉందా? టెంపుల్ అప్పటి నుంచి కూడా అంటే ఎంతో కొద్దిగా డెవలప్ అవుతుంది, స్పీడప్ లేదనేటటువంటి ఒక ఆలోచన రోడ్డు విషయంలో కావచ్చు, ప్రచార విషయంలో కూడా కావచ్చు. అంటే ఎక్కువ మందిని ఇంకా జమకూర్చే విషయం 12 రోజులు జరుగుతున్నటువంటి కళ్యాణాన్ని ఏ విధంగా మీరు కృషి చేసే అవకాశం ఉంటుంది? సో ఇప్పుడే చెప్పినా కదా, నేను మొదటిసారి రావడం జరిగింది. చాలా మందిని చూడడం జరిగింది. మీరు అన్నట్టు అక్కడక్కడ మీరు డెవలప్మెంట్ దాంట్లో సరే ప్రతిసారి కొంచెం డెవలప్మెంట్ అవుతున్నది. ఇది తప్పకుండా నా వంతు సహకారం ఏంది అనేది కూడా వీళ్ళు గుడి వాళ్ళు కానీ ఎవరైనా టీం అంటే ఉంటారు కదా కార్యవర్గ సభ్యం ఎవరు వచ్చినా కూడా మేము వాళ్ళతోని కూర్చొని మా తరఫున ఫౌండేషన్ తరఫున ఏం చేయాలనేది మేము చేస్తాం. యాదాద్రి లాంటి టెంపుల్స్ మొత్తం వనాలు పెట్టి పచ్చదనం ఉంది, కానీ ఇక్కడికి వస్తే ఒకప్పుడు గతంలో చూస్తే పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు కూడా ఉండే, కానీ ఈసారి వృక్షాలు కూడా చెట్లు కూడా చుట్టుపక్కల 1800 ఎకరాలు ఉన్నటువంటి టెంపుల్ ఆవరణం వనంలో లేకుండా పోయింది. అంటే రామాయణం అంటేనే ఎక్కువ కూడా హనుమంతుడు ఉంటాడు, వనములు చెట్లు ఉంటాయి, వనాలు ఉంటాయి అన్నట్టు కూడా ఉంది. ఆ విషయంలో ఏమన్నా అంటే ఇప్పుడే చెప్పాను కదా, నేను టెంపుల్ వాళ్ళు మనకి ఏదైనా చెప్తే వర్క్ చేయడానికి మేము తప్పకుండా చేయడానికి రెడీగా ఉన్నాం. ఏవైతే మీరు వృక్షాలు మిగతావి అన్నారు కదా, వాళ్ళు తీసుకొని వస్తే తప్పకుండా ఎక్కడెక్కడ అవి వాళ్ళు చెప్తారో దాన్ని బట్టి ప్లాన్ చేసి సరే వాళ్ళు వృక్షాలు కావాలి అంటే మన తరఫున ఫౌండేషన్ తరఫున మేము కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నాం. మీకు ఏమనిపించింది ఈరోజు దర్శించుకున్నారు? సౌకర్యాలు ఎలా అనిపించినాయి? మరి దర్శనం బాగా అయింది మాకు కూడా. కాకపోతే మీరు చెప్పినారు కదా, మొదటిసారి వచ్చిన నేను కూడా ఇంకా అదే దాంట్లో ఉన్నా. ఏమంటారు, టెంపుల్ని నేను అలవాటు చేసుకుంటున్నా ఇంకా దేవాలయాన్ని. సో ఏదేమైనా కూడా చాలా మంది వచ్చినారు ఇక్కడ స్వామివారి ఆశీస్సుల గురించి. సో బాగానే జరుగుతున్నది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.